అడవిలో మాయా మామిడి చెట్టు. మండుతున్న ఎండలు, ఆకలితో అల్లాడుతున్న పక్షులు. పక్షుల గ్రామంలో ఈ సంవత్సరం ఎండాకాలం చాలా తీవ్రంగా ఉంది. ఎండవేడికి వాగులు, వంకలు, చెరువులు అన్నీ ఎండిపోయాయి. తుని పిచ్చుక ఇంట్లో ఆహారమంతా పూర్తిగా అయిపోయింది. తుని పిచ్చుక, లూసీ పౌరం మరి కుహుబాతు ముగ్గురు తుని ఇంటి వరండాలో నీరసంగా కూర్చొని తమ కష్టాలు చెప్పుకుంటున్నారు. తుని, మా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నేను రోజు ఈత కొట్టే చెరువులో ఒక్క చుక్క నీరు కూడా లేదు. నా గొంతు ఎండిపోయి మాట కూడా రావట్లేదు. ఈ ఎండకి నా రెక్కలు కాలిపోతున్నాయి. నా బాధ కూడా అంతే కుహు. కిరాణా షాపులో అమ్మడానికి ఒక్క గింజ కూడా లేదు. నా పిల్లలకు పెట్టడానికి కూడా ఇంట్లో ఏమీ లేదు. ఈ ఎండలకి బయట ఎక్కడా ఆహారం దొరకట్లేదు. నా పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఎవరైనా దేవుడొచ్చి మాయ చేస్తే బాగుండనిపిస్తోంది. అవును లూసీ, ఈ కష్టకాలంలో ఎవరికి వారు ఎవనా తీరే అన్నట్లుంది. కనీసం ఆకాశంలో ఒక మబ్బు ముక్క కూడా లేదు. అక్కడే ఉన్న తుని చిన్న కూతురు బుజ్జి పిచ్చుక ఆకలితో ఎండవేడికి తట్టుకోలేక నేల మీద పడుకొనుంది. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. నా రెక్కలు కదిలించడానికి కూడా ఓపిక లేదు. ఇంట్లో కనీసం ఒక్కటంటే ఒక్క కింద కూడా లేదా అమ్మా? నేను ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను. తుని పిచ్చుక కన్నీళ్లు తుడుచుకుంటూ, బాధపడకు బుజ్జి. ఇంట్లో గింజలన్నీ 2 రోజుల క్రితమే అయిపోయాయి. కానీ నువ్వు భయపడకు. నేనిప్పుడే అడవిలోకి వెళ్ళి ఏవైనా పండ్లు దొరుకుతాయేమో వెతికి తీసుకొని వస్తాను. అమ్మో, బయట ఎండలు నిప్పుడు జరుగుతోంది. తుని, నువ్వు ఈ ఎండలో వెళితే వడదెబ్బ తగిలి పడిపోతావు. వద్దు, మనమంతా కలిసి ఈ ఆకలిని భరిద్దాం. అవును తుని, ఈ టైంలో అడవికి వెళ్ళడం చాలా ప్రమాదం. పర్లేదులే కుహు. లూసీ, ఒక తల్లిగా నా బిడ్డ ఆకలితో అల్లాడుతుంటే నేనెలా చూస్తూ ఊరుకోగలను? నా దగ్గర ఉన్న ఈ చిన్న వాటర్ బాటిల్లో కొద్దిగా నీళ్లున్నాయి. అవి తాగుతూ అడవికి వెళ్ళి వస్తాను. మీరందరూ నా బుజ్జిని జాగ్రత్తగా చూసుకోండి. సరే తుని, నువ్వు ధైర్యంగా వెళ్ళు. బుజ్జిని మేము కంటికి రెప్పలా కాపాడుకుంటాం. తుని పిచ్చుక ప్రాణాలకు తెగించి ఆ మండుతున్న ఎండలో అడవిలోకి ఎగిరింది. సూర్యుడు తన కిరణాలతో భూమిని కాల్చేస్తున్నాడు. అడవిలో ఎంత దూరం వెతికినా ఒక్క పండు కూడా దొరకలేదు. ఆకలితో, దాహంతో తుని చాలా అలసిపోయి కళ్ళు తిరిగి కింద పడబోయింది. తుని మంచితనం, దాహంతో ఉన్న చిన్న మొక్క. అలా వెతుకుతూ వెతుకుతూ తుని ఒక పాడుపట్ట ప్రదేశానికి వెళ్ళింది. అక్కడొక చిన్న మామిడి మొక్క ఎండిపోయి ప్రాణం పోయే స్థితిలో వడలిపోయింది. తుని పిచ్చుక తనలో తాను, అయ్యో పాపం, ఈ చిన్న మొక్క ఎండకి మాడిపోతోంది. నాకైతే ఎలాగూ ఎగరడానికి రెక్కలున్నాయి. నేనింకొంచెం దూరం ఎగిరి ఎక్కడైనా నీళ్లు వెతుక్కోగలను. కాని ఈ మొక్క ఎటు కదల్లేదు కదా. నాకంటే దీనికి ఇప్పుడు నీళ్లు చాలా అవసరం. తనకు విపరీతమైన దాహం వేస్తున్నా కూడా తన బాటిల్లో ఉన్న చివరి 2 చుక్కల నీళ్లను తాను తాగకుండా ఎంతో ప్రేమతో ఆ ఎండిపోయిన మామిడి మొక్క వేర్లకు పోసింది. చిన్న మొక్క, నా దగ్గరున్నవి ఈ కొద్ది నీళ్లే. ఇవి తాగి నువ్వు బ్రతుకు. ఎప్పటికైనా నువ్వు పెద్ద చెట్టువయ్యి నాలాంటి పక్షులకు నీడనివ్వు. నీళ్లు పడగానే ఆ అడవిలో ఒక మహా అద్భుతం జరిగింది. ఆ చిన్న మొక్క చుట్టూ ఒక బంగారు రంగు కాంతి ఏర్పడి సెకండ్ల వ్యవధిలో అది ఒక పెద్ద విశాలమైన వృక్షంలా మారిపోయింది. దాని నిండా ఎర్రగా బంగారు రంగులో మెరిసిపోతున్న పెద్ద పెద్ద మామిడి పండ్లు కాశాయి. వరమిచ్చిన మాయా మామిడి చెట్టు. తుని పిచ్చుక ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఆ చెట్టు కాండం మీద కళ్ళు, నోరు ఏర్పడి ఒక చల్లటి వాయిస్ వినిపించింది. తుని పిచ్చుక, నేను ఈ అడవిని కాపాడే మాయా మామిడి చెట్టుని. ఈ అడవిలో ఎవరైనా జాలిగుణం ఉందేమోనని పరీక్షించడానికి ఒక చిన్న మొక్క రూపంలో ఎదురు చూస్తున్నాను. తుని పిచ్చుక వణుకుతూ, మీరు మాయా చెట్టా? నమస్కారం మాయా వృక్షమా. నీకు ప్రాణం పోయేంత దాహం ఉన్నా కూడా నీ నీళ్లను నాకిచ్చి నా ప్రాణం కాపాడావు. కష్టకాలంలో కూడా ఎదుటివారికి సాయం చేసే గొప్ప గుణం నీలో ఉంది తుని. నా కొమ్మలకు ఉన్న ఈ మాయా మామిడి పండ్లను నీకు కానుకగా ఇస్తున్నాను. ఇవి మామూలు పండ్లు కావు. ఇవి అమృత ఫలాలు. వీటిని తింటే ఆకలి, దాహం 2 మాయమైపోతాయి. పైగా ఒంట్లో ఉన్న వేడంతా పోయి ఫ్రిడ్జ్లో ఉన్నంత చల్లగా అనిపిస్తుంది. తీసుకెళ్ళు తల్లి. తుని పిచ్చుక ఆనందంతో ఒక పెద్ద బుట్ట నిండా ఆ మాయా మామిడి పండ్లను కోసుకుని గబగబా గాలిలో ఎగురుకుంటూ తన ఇంటికి పరిగెత్తింది. స్నేహితుల ఆనందం పంచుకోవాలని గొప్ప ఆలోచన. ఇంటికి చేరుకోగానే తుని పిచ్చుక గబగబా వెళ్లి ఆ బుట్టను కింద పెట్టింది. అక్కడ లూసీ, కుహులు, పుజ్జికి
విసనకర్రతో గాలి విసురుతూ ఉన్నారు. లూసీ, కుహు, బుజ్జి, చూడండి నేనేం తెచ్చాను. ఇవి మాయా మామిడి పండ్లు. అడవిలో మాయా చెట్టిచ్చింది. త్వరగా తినండి. బుజ్జి, కుహు, లూసీ ముగ్గురు ఒక్కో పండును కొరికారు. ఆ పండు రసం గొంతులోకి వెళ్ళగానే వాళ్ళ ఒంట్లో ఉన్న నీరసం, వేడి, ఆకలి అన్నీ ఒక్క క్షణంలో మాయమైపోయాయి. వావ్ మమ్మీ, ఇది నిజంగా అమృతమే. నా గొంతులో ఉన్న ఎడారిపోయి ఇప్పుడు ఫుల్ ఏసీ రూమ్ లో ఉన్నంత చల్లగా హాయిగా ఉంది. అమ్మ బాబోయ్, ఈ పండు తినగానే నేను మళ్ళీ నీళ్లతో నిండిన చెరువులో ఈత కొడుతున్న ఫీలింగ్ వస్తుంది. తుని, నా దాహం మొత్తం ఎగిరిపోయింది. నిజమే కుహు, నా కడుపు నిండిపోయింది. ఫుల్ ఎనర్జీ వచ్చేసింది. నా జీవితంలో ఇంత రుచికరమైన చల్లటి పండు నేనెప్పుడు తినేలేదు తుని. నువ్వు మమ్మల్ని బ్రతికించవు తుని. అమ్మా, ఈ పండ్లు చాలా ఉన్నాయి కదా. ఈ మండు టన్నుల్లో మన పన్ను కాదు, చోటు ఆంటీ ఇంకా మన ఊరి పక్షులందరూ కూడా మనలాగే ఆకలితో అల్లాడిపోతూ ఉంటారు. మనం మాత్రమే ఈ పండ్లను తిని హాయిగా పడుకుంటే అది చాలా పెద్ద స్వార్థం అవుతుంది. ఈ పండ్లను ఊరందరికీ పంచుతామమ్మా. అవును తుని, బుద్ధి చెప్పింది 100% కరెక్ట్. మన కష్టం తీరింది, ఇప్పుడు ఊరి వాళ్ళ కష్టం కూడా తీరుద్దాం. పదండి పదండి, బుట్ట నేను మోస్తాను. అందరం కలిసి ఇంటింటికి వెళ్లి ఈ అమృత ఫలాలను పంచుదాం. ఇంటింటికి మామిడి పండ్ల పంపిణీ, బన్నుగాడి ఏసీ పొట్ట. నలుగురు ఆ పండ్ల పుట్టను మోసుకుంటూ ముందుగా చోటు చిలుక ఇంటికి వెళ్లారు. అక్కడ బన్నుగాడు ఆకలికి సోఫాలో నీరసంగా పడిపోయున్నాడు. రండి తుని, కుహు, లూసీ, ఈ ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో ఏమీ లేదు. వీడేమో ఆకలితో ప్రాణాలు వదులుతున్నాడు. బాధపడక చోటు, ఇదిగో ఈ మాయా మామిడి పండ్లు తిని చూడండి, మీ కష్టాలన్నీ తీరిపోతాయి. బన్నుగాడు పండు వాసన చూడగాని ఎగిరి గంతేసి తొక్కతో సహా తినేశాడు. అమ్మ బాబాయ్, అంటే ఇదేం మ్యాజిక్? నా పొట్టలో ఎవరో 2 టన్నుల ఏసీ బిగించినట్టు ఫుల్ కూల్ అయిపోయింది. నా ఆకలి ఎగిరిపోయింది. నా నాలుక మీద ఎవరో ఏకంగా తేనె ఫ్యాక్టరీ పెట్టినట్లుంది. దేవుళ్ళాంటి మీరు. ఒరే పన్ను, అది చెయ్యకురా. ముందు ఇంకో పండు దాచుకో, రేపు తినొచ్చు కదా. రేపెందుకు మమ్మీ, ఇప్పుడే నా పొట్టలో ఇంకా మూల ఖాళీగా ఉంది. అందులో ఇంకో కాయ వేసేస్తాను. నాకు ఇంకో 2 కాయలు ఇవ్వండి. బన్నుగాడు పండు మింగే స్పీడ్ చూస్తుంటే వీడి ఆకలి దెబ్బకు మనల్ని కూడా తినేసలా ఉన్నాడు. నెమ్మదిగా తింటురా బన్నుగా. థ్యాంక్ యూ తుని, థ్యాంక్స్ లూసీ, మీరు మా ప్రాణాలు కాపాడారు. చిచ్చుకాకి అనుమానం, ఆశ్చర్యం. వాళ్ళందరూ అక్కడి నుండి బయలుదేరి చిచ్చుకాకి ఇంటికి వెళ్లారు. చిచ్చుకాకి తన ఇంట్లో ఉన్న 2 పాత ఎండు పల్లీలను దాచుకుంటూ ఉంటుంది. ఏంటే మీ నలుగురు బుట్టలు పట్టుకుని తిరుగుతున్నారు? మీరేదో అడవిలో మాయా మామిడి పండ్లు తెచ్చుకున్నారట. నాకివ్వకుండా మీరే మొత్తం మింగేద్దాం అనుకున్నారా? నువ్వు ఎప్పటికీ మారవు చిచ్చు, ఫ్రీగానే ఇస్తున్నాం. ముందు ఈ పండు తిని చూడు, అప్పుడు నీకే అర్థమవుతుంది. చిచ్చుకాకి అనుమానంగా చూస్తూ, అదేంటి ఫ్రీగా ఇస్తున్నారా? నమ్మలేకపోతున్నాను. మీరేమైనా మత్తు మందు కానీ లేదా నా మీద పగ తీర్చుకోవడానికి కానీ మిరపకాయల పొడి కానీ కలపలేదు కదా? అమ్మో, నీ బుర్రకి దండం దొరసాని. మేమేమైనా నీలాగా డిస్కౌంట్ అని చెప్పి దొంగ తూకాలు వాడతామా ఏంటి? ఫ్రీగా ఇస్తుంటే అనుమానాలు చూడు. అవును ఇచ్చు, ముందు అనుమానం పక్కన పెట్టి నోట్లో వేసుకో, అప్పుడు నీకే మ్యాజిక్ తెలుస్తుంది. చిచ్చుకాకి అనుమానంగా ఒక చిన్న మొక్క కొరికింది. అంతే, ఆమె కళ్ళు ఆనందంతో మూసుకుపోయాయి. ఆహా, ఏం రుచి! నాకైతే ఈ ఎండ వేడి మొత్తం మాయమైపోయింది. మీరు చాలా గ్రేట్. ఎన్ని రోజులు మిమ్మల్ని మోసం చేసినా నన్ను కూడా క్షమించి పండిచ్చారు. ఆ తర్వాత వాళ్ళు మాహీగ్రద్ద ఇంకా ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి ఆ మాయా మామిడి పండ్లను పంచిపెట్టారు. చిచ్చుకాకి అత్యాశ మాయా చెట్టు బుద్ధి చెప్పడం. కాని సాయంత్రం అయ్యేసరికి చిచ్చుకాకి మళ్లీ తన పాత దొంగ బుద్ధి బయటకొచ్చింది. ఈ మాయా సిటీలో అమ్మితే లక్షల రూపాయలొస్తాయి కదా, నేనిప్పుడే వెళ్లి ఆ చెట్టు దగ్గరున్న పండ్లన్నీ తెచ్చుకుంటాను అని అడవిలోకి ఎగిరింది. కాని చిచ్చుకాకి ఆ చెట్టుని తాకగానే ఆ చెట్టు అమాంతం ఒక పెద్ద ముళ్ల పొదలాగా మారిపోయింది. ఆ కాయలన్నీ రాళ్లలాగా మారిపోయాయి. చిచ్చుకాకి ముళ్ళు గుచ్చుకున్నాయి. మాయ చెట్టు కోపంగా, ఓ అత్యాశపరురాలా, నీకు సహాయం చెయ్యాలని జాలిగుణం ఏమాత్రం లేదు. నా పండ్లను అమ్మి డబ్బులు సంపాదించాలని దుర్బుద్ధితో వచ్చావు. ఇక్కడి నుండి పారిపో. చిచ్చుకాకి భయంతో వణికిపోతూ, బాబాయ్, నా వల్ల తప్పైపోయింది అని అరుచుకుంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊర్లోకి పారిపోయింది. పక్షుల కృతజ్ఞత, అందరి ఆనందం. సాయంత్రం అయ్యేసరికి ఊరి పక్షులన్నీ తుని పిచ్చుక ఇంటి ముందు కుమికూడాయి. ఆ మాయా మామిడి పండ్లు తిన్న కారణంగా అందరి మొహాల్లో ఆనందం, ఉత్సాహం ఉట్టిపడుతున్నాయి.
తుని, బుజ్జి, లూసీ, కుహు, ఈ రోజు మీరంతా కలిసి మా ప్రాణాలు నిలబెట్టారు. మీరు మీ స్వార్థం వదిలేసి ఊరందరి దాహం తీర్చారు. మీకందరికి ధన్యవాదాలు. అవునా, మీరందరూ కలిసి మాకు నిజమైన కూల్ డ్రింక్ ఇచ్చారు. థ్యాంక్స్ ఆంటీ. తుని, నీ వల్లే ఇవాళ మా అందరి ఆకలి తీరింది. నీ మంచితనమే ఊరిని కాపాడింది. అవును తుని, నీ మంచి మనసుకి ఈ ప్రకృతి కూడా సలాం చేసింది. మనమంతా ఎప్పుడూ ఇలాగే కలిసి ఉందాం. తుని పిచ్చుక నవ్వుతూ, కష్టంలో ఉన్నప్పుడు ఒకరికొకరు సాయం చేసుకోవడం మన బాధ్యత కదా. మీరంతా సాయం చేయడం వల్లే ఈ పంపిణీ సాధ్యమైంది. సరిగ్గా అప్పుడే ముళ్ళు గుచ్చుకుని కుంటుకుంటూ చిచ్చుకాకి అక్కడికొచ్చింది. అంటే ఏంటా ముళ్ళ? సమ్మర్లో కొత్త ఫ్యాషనా? నీకు ఆ ముళ్ళ కిరీటం భలే సెట్ అయిందా ఆంటీ? నువ్వు అడవిలో ఏమైనా కొత్త డ్రెస్ కొనుక్కున్నావా? ఒరే పండగ, నన్ను ఏడిపించకరా బాబు. నా ఒళ్ళంతా ఇప్పటికే ముళ్ళు గుచ్చుకొని నొప్పులుగా ఉంది. నా అత్యాశకి తగిన శాస్తి జరిగింది. నన్ను క్షమించండి అందరూ. నేను అత్యాశతో ఆ చెట్టు దగ్గరికి వెళ్తే అది నన్ను ముళ్ళ పొదతో కొట్టింది. మంచి మనసుంటేనే ఆ చెట్టు పండ్లనిస్తుందని నాకు ఇప్పుడు అర్థమైంది. అలాంటి పనిష్మెంట్ పడితే గాని నీకు బుద్ధి రాదు చిచ్చు. ఇకనే నా దొంగ బుద్ధి అత్యాశ వదిలే. అందరూ చిచ్చుకాకి పరిస్థితి చూసి నవ్వుకున్నారు. ఆ రోజు నుండి పక్షుల గ్రామంలో ఎవరూ ఆకలితో బాధపడలేదు. వారి స్నేహం, పంచుకునే గుణం గురించి ఊరంతా ఎప్పుడూ గొప్పగా చెప్పుకునేవారు. ఈ కథలోని నీతేంటంటే, మనకు వచ్చిన అదృష్టాన్ని, సంతోషాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడే దానికి నిజమైన అర్థం, తృప్తి ఉంటాయి. అత్యాశకి ఎప్పటికీ అవమానమే మిగులుతుంది. పక్షుల గ్రామంలో పండుగ హడావడి భలేగా మొదలైంది. అందరికీ పండుగ సరుకులు కావాలి. అదే అదనుగా లూసీ పౌరం లూసీ డిస్కౌంట్ కిరాణా అని ఒక కొత్త షాప్ పెట్టింది. ఆహా, ఊర్లో పండుగ వాతావరణం భలేగా ఉంది. ఈ జనాల అవసరాన్ని నేను బాగా వాడుకోవాలి. బయట 50% డిస్కౌంట్ బోర్డు పెడితే చాలు. ఈ జనాలకు బుర్ర పని చేయకుండా ఎగబడతారు. నా షాప్ ముందు క్యూ కట్టడం ఖాయం. లూసీ పౌరం తనలో తాను, కానీ నేను నిజంగా డిస్కౌంట్ ఇస్తే నాకు లాభమేముంటుంది? అందుకే నా మాస్టర్ ప్లాన్ ఎవరికి తెలియకుండా ఈ పెద్ద అయస్కాంతాన్ని ఈ త్రాసు ప్యాన్ కింద అతికిస్తాను. అప్పుడు ఎవరైనా కిలో అడిగితే 30 కిలో సరుకు మాత్రమే వస్తుంది. మిగతా 1/4 కిలో బరువు ఈ మ్యాగ్నెట్ లాగేస్తుంది. ఈ పండుగకి నేను లక్షాధికారినవ్వడం ఖాయం. ఉదయం 9 గంటలు. డిస్కౌంట్ బోర్డు చూడగానే ఊర్లో అందరికంటే పిసినారిదైన చిచ్చుకాకి ఉరుక్కుంటూ వచ్చింది. హలో లోసే, కొత్త షాప్ పెట్టావా? బోర్డు మీద ఏదో 50% డిస్కౌంట్ అని రాసుంది కదా. అవును చిచ్చుగారు, గ్రాండ్ ఓపెనింగ్ కదా, అందుకే మీలాంటి స్పెషల్ కస్టమర్ల కోసం ఈ ఆఫర్. నిజంగానే ఇస్తావా? లేక లోపల ఏదైనా టర్మ్స్ అండ్ కండిషన్లు పెట్టావా? నాకు 1 కిలో పల్లి గింజలు, 1 కిలో బాదం పప్పు, 1 కిలో జీడిపప్పు ఇవ్వు. రండి చిచ్చుగారు, మీ దగ్గర నేను మోసం చేస్తానా ఏమిటి? అన్ని నెంబర్ 1 క్వాలిటీ ఇస్తాను. అయితే ఈ రోజు మా చిన్నగారికి స్వీట్ చేస్తున్నా. గింజలు పెద్దగా ఉండాలి మరి. పురుగులుంటే మాత్రం నీ షాప్ లోనే తిరిగి విసిరేస్తాను, జాగ్రత్త. అదిగదిగో, నా కొత్త త్రాసులో మీకోసం ఫ్రెష్ గా పల్లీలు వేస్తున్నాను చూడండి. నా త్రాసు చూడండి ఎలా కరెక్ట్ గా కిలో చూపిస్తుందో. మీకు అనుమానమే వద్దు. సరే సరే, త్వరగా ప్యాక్ చెయ్యి. నాకు ఇంట్లో చాలా పనులున్నాయి. ఇదిగో చిచ్చు, ఖచ్చితంగా 3 కిలోలు. డిస్కౌంట్ పోగా 500 రూపాయలు ఇవ్వండి. చిచ్చుకాకి బ్యాగ్ పట్టుకుని కిందకి పైకి ఊపుతూ, ఏంటి లోసే, బ్యాగ్ పట్టుకుంటే చాలా తేలిగ్గా ఉంది. కవర్లు కూడా చిన్నగా ఉన్నాయి. అదే లేదులే చిచ్చు, మీరు మరీ అనుమానపడతారు. కవర్లు చిన్నగా ఉన్నా సరుకు కరెక్ట్ గానే ఉంది. నేను రోజు 3 కిలోల సరుకు మోసుకెళ్తాను. నాకు ఆ బరువు ఏమిటో తెలుసు. ఇదే 1 కిలోలా కూడా అనిపించడం లేదు. నువ్వేమైనా దొంగ త్రాసు వాడుతున్నావా? లూసీ పౌరం కొద్దిగా తడబడుతూ, అది అసలు సిసలైన ప్రీమియం క్వాలిటీ చిచ్చు. ఇంపోర్టెడ్ పల్లి గింజలు, అమెరికా బాదం, అందుకే చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి. లైట్ వెయిట్ బాదం పప్పులా? ఇదేదో కొత్తగా ఉందే. తేలికగా ఉన్న రుచి మాత్రం ఆదిరిపోతుంది. త్రాసు చూడండి, ఖచ్చితంగా 0 నుండి స్టార్ట్ అయ్యి కిలో చూపిస్తుంది. నేనెవరిని మోసం చేయనమ్మా. సరే సర్లే, నువ్వు అంత గట్టిగా చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నాను. పైగా డిస్కౌంట్ ఇస్తున్నావని ఊరుకుంటున్నా. నమ్మకం లేకపోతే వేరే షాప్కి వెళ్ళండి. అంత డిస్కౌంట్ ఇచ్చినా మాటలు పడాలా నేను? అంత కోపం ఎందుకు లేలోసే, కానీ ఇంటికెళ్ళి నా పాత త్రాసులో కొలుచుకుంటా. తేడా వస్తే ఊరుకోని చెప్తున్నా. మధ్యాహ్నం 12 గంటలు. బన్ను, బుజ్జి, చోటు చిలుక అందరూ షాప్కొస్తారు. బన్నుగాడికి ఆకలి మండిపోతుంది. లూసీ అంటే నాకు ఆకలితో కడుపులో ఎలకలు డిస్కో డాన్స్ చేస్తున్నాయే, త్వరగా నాకు సరుకులు ఇవ్వు. ఒరే బన్ను, ఆగరా, పండుగ వంటలు వండుతున్నాను కదా, ముందే ఎందుకు గోలా? నా కడుపులో ఉన్న ఇంజిన్ ఆగిపోయేలా ఉంది మమ్మీ. ఉదయం నుండి ఏం తినలేదు.
అంటే 1 కిలో తీయటి ద్రాక్ష పండ్లు, కిలో అరటి పండ్లు ఇవ్వు. కిలో ద్రాక్ష ఇప్పుడే తినేస్తావా? కడుపు నొప్పి వస్తుందిరా. ముందే ఇవన్నీ తింటే అన్నం తినలేవు, ఇంటికెళ్ళాక తిందువులే. మమ్మీ, నా పొట్టలో ద్రాక్ష పండ్లకు ఒక స్పెషల్ గది ఉంటుంది, అరటి పండ్లకు ఇంకో గది ఉంటుంది, బిర్యానీకి ఇంకో పెద్ద గది ఉంటుంది. దేని ప్లేస్ దానిదే. నీ తిండి కూడా నేను భరించలేనురా బాబు. కిలో ద్రాక్ష అంటే నాకు జస్ట్ స్టార్టర్ లాంటివి. మెయిన్ కోర్సు ఇంటికెళ్ళాక తింటానులే. అంటే నువ్వు త్వరగా ఇవ్వు, ప్రాణం పోతుంది. ఇది కూడా బన్ను, తాజా తీయటి ద్రాక్ష. ఖచ్చితంగా కిలో తూకం వేశాను చూడు. ఈ రోజుకు నువ్వే నా బెస్ట్ కస్టమర్వి. ఆహా, ద్రాక్షలు భలే ఉన్నాయి. ఇక్కడే ఈ రాతి మీద కూర్చొని లాగించేస్తాను. బన్ను పక్కనే కూర్చొని ద్రాక్ష పండ్లు తినడం మొదలు పెడతాడు. జస్ట్ 2 నిమిషాల్లో కవర్ ఖాళీ అయిపోతుంది. బన్ను చిలుక కవర్ లోపలికి తొంగి చూస్తూ, అంటే ఇదేంటి, నేనింకా 10 పండ్లు కూడా తినలేదు, అప్పుడు బ్యాగ్ ఖాళీ అయిపోయింది. అయిపోతే నేనేం చేయాలి బన్ను? నీ నోరు పెద్దది. ఈ కిలో ద్రాక్ష ఎంత త్వరగా ఎలా అయిపోయాయి? నా కడుపు ఇంకా పావు వంత కూడా నిండలేదు. నీ ద్రాక్షలేమైనా గాలి కావిరైపోతాయా ఆంటీ? నువ్వు రాక్షసుడిలా తింటావురా బన్నుగా. నీకు కిలో ద్రాక్ష అయినా 10 కిలోలైనా 1 నిమిషంలో అయిపోతాయి. అంత త్వరగా ఎలా అయిపోతాయి ఆంటీ? నేనేమైనా మిక్సీనా? నా సరుకు ఖచ్చితంగా కిలో ఉంది. నువ్వు తినేసి నా మీద నిందలు వేయకు. కేవలంటే ఇంకో కిలో కొనుక్కో. ఆంటీ ఆగో, నా కడుపు ఎందుకు నిండలేదో నాకిప్పుడే తెలియాలి. నేను ఈ త్రాసు మీద కూర్చుంటా, నా బరువు ఎంతో చూస్తాను. అదేంట్రా బన్నుగా, మనుషులు త్రాసు మీద కూర్చోవడం ఏమిటి? కిందకి దిగు. లేదంటే నేను కూర్చొని తీరాల్సిందే. అమ్మ బాబాయ్, ఏంటి త్రాసు 6 కిలోలు చూపిస్తోంది. 6 కిలోలా? అదేంట్రా, నువ్వు 4 కిలోలే ఉంటావు కదా. అదే కదా మమ్మీ నా డౌట్. నేను మొన్న డాక్టర్ దగ్గర చెక్ చేసుకున్నప్పుడు 4 కిలోలు ఉన్నాను. ఈ 10 నిమిషాల్లో 2 కిలోలు పెరిగానా? బహుశా నువ్వు తిన్న ద్రాక్ష పండ్లు బరువేమోరా. 1 కిలో ద్రాక్ష తినగానే 2 కిలోల బరువు పెరిగిపోతారా ఏమిటి? గాలి పీల్చడం నేను లావైపోతున్నానా మమ్మీ? కనీసం బిర్యానీ కూడా తినలేదే. ఈ ద్రాక్షకి పక్కాగా పిచ్చి పట్టింది. నువ్వు తినేది అంత పెద్ద తిండి, పెరగక ఏమవుతావు? నువ్వు గాలి పీల్చడం లావవుతావు బన్ను. నీకు కిందకి, నా కొత్త త్రాసు పాడవుతుంది. అంటే మీ త్రాసు కింద ఏదో అతుక్కునుంది. ప్యాన్ కిందకి తొంగి చూస్తే ఏదో నల్లగా గుండ్రంగా కనిపిస్తుంది. ఆంటీ, మీ త్రాసు కింద ఏదో అతుక్కునుంది. ప్యాన్ కిందకి తొంగి చూస్తే ఏదో నల్లగా గుండ్రంగా కనిపిస్తుంది. ఏం లేదులే బుజ్జి, అది త్రాసుకున్న కొత్త డిజైను. మీరు అక్కడ తలకాయలు పెట్టకండి. అది చూస్తుంటే నార్మల్ డిజైన్ లా లేదు. మొన్న స్కూల్లో సైన్స్ మాస్టర్ చూపించిన మ్యాగ్నెట్ లాగా కనిపిస్తోంది. నిజం చెప్పండి. మ్యాగ్నెట్ లో కిగ్నెట్ లో ఏవీ లేవు ఇక్కడ. నువ్వు దూరంగా ఉండు. పిల్లలు స్కేల్ ముట్టుకోకూడదు. నా వ్యాపారం పాడు చేయకు. ఆగండి, నాకు తెలియాలి. పన్ను, నా దగ్గర ఒక ఇనుప చీర ఉంది. ఇదిగో, ఇది తీసుకెళ్లి ఆ త్రాసు కింద పెట్టు. అది మ్యాగ్నెట్ అయితే ఈ ఇనుప చీర అతుక్కుంటుంది. ఇదిగో పెడుతున్నాను బుజ్జే. అమ్మ బాబాయ్, బుజ్జే, ఈ త్రాసుకు చీర గట్టిగా అతుక్కుపోయింది. అయ్యో, నా త్రాసు మీద ప్రయోగాలు చేయకండ్రా బాబు. దీనికి సూపర్ పవర్స్ ఉన్నాయి బుజ్జే. దీనిలో ఏదో దయ్యపు శక్తి ఉంది. ఆ చీరని లాగుతుంటే రావట్లేదే. లూసీ ఆంటీ దయ్యం త్రాసు వాడుతోంది. దయ్యం శక్తి కట్ర పన్నుక, అయస్కాంతం శక్తి. దాన్ని మ్యాగ్నెట్ అంటారు. లూసీ ఆంటీ త్రాసు కింద పెద్ద మ్యాగ్నెట్ పెట్టింది. మ్యాగ్నెట్ పెడితే ఏమవుతుంది బుజ్జి? ఈ మ్యాగ్నెట్ బరువు వల్ల ప్యాన్ కిందికి రాకబడి మనకు సరుకు తక్కువ వస్తుంది. కానీ స్కేల్ మాత్రం మ్యాగ్నెట్ బరువు కలుపుకొని కిలో చూపిస్తుంది. ఇది పక్క చీటింగ్. అంటే నా పొట్టలోకి కిలో ద్రాక్ష వెళ్ళలేదా? అందుకే నేను 6 కిలోలు చూపించానా? అవునరా పండుగ, ఆంటీ మనల్ని నిలువ దోపిడీ చేస్తోంది. డిస్కౌంట్ పేరుతో పెద్ద స్కామ్ చేసింది. ఏంటి లూసీ, నువ్వు చాలా మంచిదానివి, న్యాయమైన వ్యాపారివి అనుకున్నావు. కానీ నువ్వు ఇంత అత్యాశతో దొంగ త్రాసు వాడి మమ్మల్ని మోసం చేస్తావా? అది నేను కావాలని చేయలేదు చోటు. డిస్కౌంట్ పేరు చెప్పి మా జేబులు కళ్ళంత చేస్తున్నావు. నీ వల్ల ఈ రోజు బన్నుగాడు వాడి బరువు గురించి భయపడిపోయాడు. మా డబ్బులకి చిల్లు పెడతావా? అవును లూసీ, ఊరి జనాలంతా నీ తీయటి మాటలు నమ్మి మోసపోతున్నారు. పసిపిల్లల ఆకలితో కూడా ఆడుకుంటావా? నువ్వు అస్సలు మారవు. నన్ను క్షమించడు తుని, ఏదో బుద్ధి గడ్డి తింది. ఇప్పుడే ఊరి పెద్దలకి సర్పంచ్కి చెప్పి నీ షాప్ మూయించేస్తాము. నీకు ఖచ్చితంగా జైలు శిక్ష ఖాయం.
పోలీస్ కంప్లైంట్ ఇస్తానుండు. సరిగ్గా అప్పుడే కోపంతో ఊగిపోతూ చిచ్చుకాకి అక్కడికొస్తుంది. ఓసే బయటికి రావే. నేనేమైనా పిచ్చిదాన్నా? నేను మోసం చేయడంలో పిహెచ్డి చేశాను, నాకే చీట్ చేస్తావా? అమ్మో చిచ్చుగారు, మీరెందుకొచ్చారు మళ్ళీ? నేను ఇంటికెళ్ళి నా పాత తాసులో కొలిచేసరికి ఆ పల్లి గింజలో బాదం పప్పు 30 కిలో మాత్రమే ఉన్నాయి. నా 1/2 కిలో సరుకు ఎవడు మింగాడు? అది దారిలో ఎక్కడైనా పడిపోయిందేమో చిచ్చు. అబద్ధాలు చెప్పకు. నువ్వు నాకు ఫుల్ సరుకు ఇవ్వకుండా నేను మా చిన్నుగాడికి స్వీట్ ఎలా చేయాలి? నీ మ్యాగ్నెట్ ట్రిక్ గురించి నాకు ఇప్పుడే తెలిసిపోయింది. చూసావా అంటే చిచ్చు ఆంటీ లాంటి మహా మోసగతికే పంగనామం పెట్టావు అంటే నీ టాలెంట్ మామూలుది కాదు. నా బాదం పప్పు నాకు ఇచ్చే, లేకపోతే నీ షాప్కి నిప్పు పెడతాను. ఈ ఊర్లో చిచ్చు ఆంటీ కన్నా మించిన మోసగాళ్ళు ఎవరూ లేరు అనుకున్నాం. నువ్వు అవన్నీ దాటేశావు. ఇంకా మమ్మల్ని ఎంత మోసం చేస్తుంటావో. నా ఆకలితో ఆడుకున్న నిన్ను నేను వదలలాంటి. నన్ను క్షమించండి. డబ్బులు ఎక్కువ రావాలని, పండుగ సీజన్లో త్వరగా ధనవంతురాలు అవ్వాలని ఈ దొంగ పని చేశాను. అత్యాశకు కూడా ఒక హద్దు ఉండాలి లూసీ. ఆ అత్యాశ వల్ల నా కళ్ళు మూసుకుపోయాయి చోటు. నా తప్పు నాకు తెలిసింది. నన్ను ఊరి సర్పంచ్కి పట్టించకండి. పోలీస్ కంప్లైంట్ వద్దు ప్లీజ్. నీకు బుద్ధి రావాలంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది. నేను ఆ మ్యాగ్నెట్ తీసేసి ఇప్పుడే లోతు బావిలో పడేస్తాను. పరువు తీయకండి ప్లీజ్. నా షాప్ సీజ్ చేయకండి. క్షమించాలా? నాకు సరుకు తక్కువ ఇచ్చే నా జేబుకి చిల్లు పెట్టి సారీ చెప్తే నేను ఒప్పుకుంటానా? నా లాభం నేను వదులుకుంటానా? ఏం చేయమంటావో చెప్పు చిచ్చు. ముందు నా 1/2 కిలో పల్లి గింజలు బాదం పప్పు ఇచ్చే, లేకపోతే ఇప్పుడే గ్రద్ద తాతను పిలుస్తా. సరే లూసి ఆంటీ, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళందరికీ ఇప్పుడు డబుల్ సరుకు ఫ్రీగా ఇవ్వాలి. డబల్ సరిగా? అమ్మ బాబాయ్, నా దివాలా ఖాయం. పన్నుకి 1 నెల రోజుల పాటు నీ షాప్ లో ఉన్న ద్రాక్షలు, ఆపిల్స్ అన్ని ఫ్రీగా ఇవ్వాలి. ఇంకా చిచ్చు ఆంటీకి 2 కిలోల పల్లి గింజలు ఫ్రీగా ఇవ్వాలి. ఏంటి, ఒప్పుకుంటావా? అవును, నాకు నెల రోజులు ద్రాక్ష ఫ్రీగా ఇస్తేనే నేను నిన్ను వదులుతాను. సరే బాబు, అలాగే ఇస్తాను. లేకపోతే ఆ మ్యాగ్నెట్ ని మెడలో దండలాగా వేసి ఊరంతా ఆటోలో తిప్పుతాను. అందరికి నీ దొంగ త్రాసు గురించి మైక్ లో చెప్తాను. సరేరా బడుగా. సరే చిచ్చు, నా కర్మ కాలిపోయింది. మీరు అడిగినట్టే ఇస్తాను. రేపటి నుండి నా షాపుకొచ్చి మీరు మీ సరుకుల్ని ఫ్రీగా పట్టుకెళ్ళండి. నా డిస్కౌంట్ సేల్ లాభం మొత్తం కూడా ఇక్కడే ఊడ్చుకుపోయింది. మరుసటి రోజు ఉదయం బన్ను చిచ్చుకాకి ఫ్రీ సరుకుల కోసం షాప్కొచ్చారు. అమ్మ బాబోయ్, చిచ్చుగారు మరుసటి రోజే వచ్చేసారా? అదేంటి అంత పెద్ద గోడ సంచి తెచ్చారు? లారీ టైర్ ఎంతుంది? ఫ్రీగా ఇస్తానన్నావు కదా, అందుకే తీసుకుందామని వచ్చాను. నేను మీకు ఇవ్వాల్సింది కేవలం 2 కిలోల పల్లి గింజలే కదా, దానికి బస్తా ఎందుకు? అదేంటో లోసే, రాత్రికి రాత్రి నా ఆకలి దారుణంగా పెరిగిపోయింది. నా 1/2 కిలో పల్లీలు దొంగిలించినందుకు నాకు బీపీ పెరిగిపోయి నిద్ర పట్టలేదు. దానికి ఈ బస్తాకి సంబంధం ఏంటి చిచ్చు? దానికి ఫైన్ గా నాకు ఈ సంచి నిండా డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, పాదం కూడా ఫ్రీగా ఇవ్వాల్సిందే. లేకపోతే సర్పంచ్ గ్రద్ద తాతకు ఇప్పుడే వెళ్ళి కంప్లైంట్ చేస్తా. ఒక దొంగ షాప్ ఉందని చెప్తా. చిచ్చు ఆంటీ, మీ అత్యాశ లూసి ఆంటీ వాడిన మ్యాగ్నెట్ కంటే డేంజర్ గా ఉంది. పగ తీర్చుకోవడం అంటే న్యాయంగా ఉండాలి, కానీ ఇలా షాప్ మొత్తం దోచుకోవడం కాదు. నేనేమైనా దోచుకుంటున్నానా? ఆవిడ ఇస్తానంది కదా. మీకు 2 కిలోలే వస్తాయి. అంతకు మించి 1 గింజ కూడా ఎక్స్ట్రా రాదు. ముందు ఆ పెద్ద సంచి పక్కన పడేయండి. మీ ఓవర్ యాక్షన్ ఆపండి. అవునండి, నువ్వు మరీ ఓవర్ చేస్తే నీకొచ్చే ఆ 2 కిలోల పల్లీలు కూడా నేనే లాక్కొని తినేస్తాను. నువ్వు తినేస్తావా? నా పల్లీలు నీకెందుకురా? నా పట్టుల పల్లీలకు కూడా ఒక చిన్న గది ఎప్పుడు ఖాళీగానే ఉంటుందంటే నువ్వు సైలెంట్ గా 2 కిలోలు తీసుకో. అయ్యోయ్యో, నా బస్తా ప్లాన్ ఫ్లాప్ అయిందే. సరే సరే, మీరెందుకు అంత కోపడతారు? నా 2 కిలోలు నాకు ఇచ్చేలోసే, నేను వెళ్తాను. అమ్మయ్య, బతికిపోయాను. నా అత్యాశకి తగిన శాస్తి జరిగింది. ఇంకెప్పుడు దొంగ వ్యాపారం చేయను. ఈ మ్యాగ్నెట్ ని ఇప్పుడే చెరువులో పడేస్తాను. ఈ కథలోని నీతి ఏంటంటే అత్యాశ ఎప్పటికీ అనర్థమే. మోసంతో సంపాదించిన ధనం ఎప్పటికీ నిలబడదు. పైగా పరువు, ఉన్న డబ్బులు కూడా పోతాయి. నిజాయితీగా కష్టపడి సంపాదించిందే శాశ్వతం.